నేను వెనక్కి తీసుకోను. ఐ స్టాండ్ ఆన్ మై వర్డ్. అరెస్ట్ చేస్తారు, చేయండి, అరెస్ట్ చేయండి. ప్రభు హరి రామ్ కృష్ణ రాధం జగన్మోహన్ రెడ్డి క్యా ఓ పచ్చికారం ముద్ద, ఓ ఎండుకారం ముద్ద, ఓ గాజు పెంకుల ముద్ద, మూడింటిని మిక్స్ చేసి ఇది లో వాడండి. అరుపులు ఆంధ్రప్రదేశ్ అంతా వినిపియ్య. న్యాయం ధర్మం అనే దానికి పూర్తిగా రాట్లేదా దాన్ని ఏమంటారు? చెప్పు అన్ని ఎందుకు ఇంత లేటు అక్కడ? Tell me the capital of Andhra Pradesh. Amaravati. Arunachal Pradesh. దేశానికి మాత్రమే రాజధాని ఉంటుంది తప్ప రాష్ట్రాలకు రాజధాని అనేది లేదు. మీరు మమ్మల్ని తిట్టిస్తే మాకు తిట్టడం చేత కాదనుకుంటున్నారా? మాకు సంస్కారం అడ్డొస్తుంది కాబట్టి చదువుకున్న వాళ్ళం, విలువలు తెలిసిన వాళ్ళం కాబట్టి ఏం చేయగలరండి? నన్ను చంపగలరా, రేపు చేసే ధైర్యం లేదు. మాకు సంస్కారం అడ్డొస్తుంది కాబట్టి. నీకు ఇప్పటికే 55 ఏళ్ళు వచ్చింది గాడిదకి వచ్చినట్టు, నీకు ఇంకా 45 ఏళ్ల టైం ఇస్తున్నా, అంటే జీవిత కాలం ఇస్తున్నా. జగన్ సార్ చిటికెన వేల మీద ఉన్న వెంట్రుకను కూడా నువ్వు పీకలేవని నేను చెప్తున్నా. చదువుకున్న వాళ్ళం, విలువలు తెలిసిన వాళ్ళం కాబట్టి. ఫ్లూట్ కొంచెం దూరంగా ఉండండి. ఫ్లూట్ ఏదో నువ్వేదో తెలియట్లేదు. ఆ డ్రమ్ములకు కొంచెం దూరంగా ఉండండి. మచిలీపట్నం నుంచి ఎంఏ తీసుకోండి, విజయవాడ నుంచి విఐ తీసుకోండి, గుంటూరు నుంచి GUN తీసుకోండి, మావిగన్ అని పేరు పెట్టండి. పులివెందుల్లో నుంచి పూ తీసుకోండి, కడపలో నుంచి కా తీసుకోండి, ఇంకా బాగుంటుందని పెట్టాడు. జగన్ ను ఎందుకు పోగొట్టుకున్నాము, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఎందుకు పోగొట్టుకున్నాము అనే చర్చ ఈ రోజు ప్రతి ఇంట్లో కూడా సాగుతా ఉంది. వినలేదే, చెప్పుకోవట్లేదేమో. ఇంకా లాక్కండి తెగుద్ది. మా నెక్స్ట్ ఎలక్షన్ వుడ్ బి ఫాట్ ఆన్ ద బ్యాటిల్ మావిగన్ వర్సెస్ అమరావతి. ఎస్, వి వుడ్ స్టాండ్ బై ఇట్. వి ఆర్ ఫర్ మావిగన్ YSRCP. We will stand by it. A few moments later. అమరావతి అనేది కాదు మన రాజధాని, సోకాల్ విజయవాడ మన రాజధాని. వాస్తవం చెప్పాలి. నీకు సిగ్గు, శరం, బుద్ధి, జ్ఞానం, రోషం, పౌరుషం, మానం, మర్యాద సిద్ధంగా లేము. ఈసారి అరే తురే అని గాని, ఈసారి ఏదన్నా ఆడు ఈడు అని గాని, అరే తురే అని గాని ఇష్టం వచ్చినటువంటి మాటలు మాట్లాడేటువంటి ధైర్యం ఏ ఒక్క కూటమి నాయకుడు చేసినా, ఎవరన్నా సౌండ్ చేస్తే ఈసారి రౌండ్ అవుతాయి అనేటువంటి విషయాన్ని మరొకసారి ఈ సందర్భంగా తెలియజేస్తాం. అయ్యి బాబోయ్, అలా భయపెట్టకండి అంకుల్. ఏదో చిన్న పిల్లలు ఇలాగే బ్రతకలేమండి అంకుల్, ప్లీజ్. ఇంకా నిజంగా చెప్పాలంటే ఇండస్ట్రీ నుంచి వచ్చి నేనే మేకప్ వేసుకోను. మీకు ఎందుకండి మేకప్, అనిత గారు? నాకు చాలా కోపదారి మనిషిని మీకు తెలుసు. నేను చూడండి అక్కడ ఏముందో. చెప్పేటివన్నీ శ్రీరంగ నీతులు, చేసేటివన్నీ దొమ్మల గుడిసెల్లకు తోరడం. 1986-87లో హైదరాబాద్ లోని శివశివాని స్కూల్లో 10th క్లాస్ చదువుతున్న ఒక విద్యార్థి మారుతి వ్యాన్ లో ప్రశ్నపత్రాలు దొంగలించారు సార్. ఆ విద్యార్థి ఎవరు అని అడిగితే ఇంతకీ ఎవరు సార్? ఎంగ వెంకట్రావు. చివరికి జగన్మోహన్ రెడ్డి అని తెలియదు సార్. దిస్ ఇస్ హిస్టరీ. ఏదైనా కూడా ఎలా లీక్ చేయాలి, ఎలా డబ్బులు చేసుకోవాలి. నీ దగ్గర ఈ శాఖలు కూడా ఉన్నాయట్రా? నిన్న కాడెద్దులు 2 నదిలో చనిపోతే ఈయనకు బాధ కలిగిందంట. నీకేం తెలుసు వాటి విలువ? ఆఫ్టర్ గాడివి, అనామకుడివి, అసమర్థుడివి, అయ్యోకుడివి. 2029లో రాష్ట్ర శాసనసభలో జడా శ్రావణ్ కుమార్ ఉప ముఖ్యమంత్రి అనే తలుపు మీకోసం తెరిచి ఉండే రోజు, ఒక రోజు వస్తుంది. మీరు సార్ హీరో సార్, స్ట్రైట్ గా. అవును సార్. ఏ ఈ అన్న, తమ్ముడు, ఫ్రెండ్, అమెరికా పెళ్లి కొడుకు ఇలాంటి విషయాలు లేరా? చేస్తే హీరో సార్. నేను వెయిట్ చేస్తాను సార్. తర్వాత రాజకీయం, తర్వాత సీఎం, తర్వాత ఢిల్లీ. అది చాలు సార్. రేపటి నుంచి దళిత క్రైస్తవ సమాజం మీద గాని, క్రైస్తవ సోదరుల మీద గాని నీ మాట నోట్లో నుంచి వచ్చిందా, నీ నాలుక కోసి నిచ్చినేసుకోవాలరా నువ్వు. నా నాలుగు కోయాలంటే పుట్టినవాడుగా.
వేసేసాడు, బాగా వేసేసాడు. ఈ సన్నాసులు తెలియదంటే సింగిల్ అనేది మ్యాండేటరీ కాదురా, సింగిల్ అనేది మ్యాండేటరీయా. ఈ లెక్కన రాజశేఖర రెడ్డి గురించి మాట్లాడితే చచ్చిపోతారు వీళ్ళు. రాజశేఖర రెడ్డి ఒక 4 పార్టీలతో 5 పార్టీలతో కలిపి పోటీ చేసి సీఎం అయ్యాడు. మరి ఆయన మగాడు కాకపోతే జగన్మోహన్ రెడ్డి ఎక్కడి నుంచి వచ్చాడు? అక్కడ దాదాని నాకు అర్థం కాలేదు సార్. అక్కడ దాదాని ఈ నత్తి పోకోడి నత్తి సీఎం మాట్లాడటమే చేతకాని సీఎం. జగనన్న ప్రభుత్వంలో వచ్చిందండి వయ్యారి. మేమిచ్చినటువంటి ప్రయారిటీ గాని అట్లీస్ట్ ఇవి మెయింటైన్ చేస్తే అన్న బాగుంటుంది కదా. రాజధాని అన్యాయం చేశాడండి, అతను ఏమై రాష్ట్రాన్ని బాగు చేస్తాడు అంటే అది మరి ఈ రోడ్లు ఈ రకంగా గుంతలు పెట్టుకుని ఈ రకం ఉన్నాయి. అతనికి డెవలప్మెంట్ అనేది తెలియదు, అతని వేస్ట్. అతను మానవ జన్మ ఎత్తిన మనిషే కాదు. పుట్టి ఈ రకంగా గుంతలు పెట్టి ఈ రకంగా రాజధానిని చంపాడు. ఎవడు తల్లిని చంపినట్టు చంపాడు రాజధానిని. ఓన్లీ వన్స్ ఫసక్ అయిపోయి. ఎలాగో మీరు కొత్త ఆలోచనలు చేయరు, ఏదన్నా ఇంప్రూవ్ చేద్దాము ఇంకొంచెం ఎన్హాన్స్ చేద్దాం అనేటువంటి ఆలోచన మీకు లేనట్టే అర్థమవుతా ఉంది. నాతో చెప్తే చెప్పావు కానీ ఇంకెవరితో చెప్పకు, ఎవరు నమ్మరు. జగన్మోహన్ రెడ్డి గారికి రిమోట్ కంట్రోల్ల గురించి బాగానే అవగాహన ఉంది. ఎందుకంటే గత 5 సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి గారు కేంద్రంలో మోడీ చేతిలో ఒక రిమోట్ కంట్రోల్ గా ఉన్నారు. ఏమిటండి మీరు మాట్లాడేది? రాష్ట్రంలో తన ఇంట్లో ఉన్న వాళ్ళ చేతుల్లో రిమోట్ కంట్రోల్ గా ఉన్నారు. ఇద్దరి పేర్లు బీతోనే మొదలవుతాయి, బీజేపీ అయినా ఇంట్లో ఉన్న వాళ్ళైనా. శత్రువులు ఎక్కడో ఉండర్రా, చెల్లెళ్ళు కూతుళ్ళు రూపంలో మారువేషాలు వేసుకుని మన కొంపలోనే తిరుగుతూ ఉంటారు. సర్కార్ సూపర్ 6 పథకంపై సెటైర్లు వేశారు మాజీ మంత్రి అంబటి. ఆయన ఏమన్నారు ఒకసారి చూద్దాం. తెలుగుదేశం ఒకసారి చూడండి, ట్విట్టర్లో కానీ వెబ్సైట్లో వెనకాల ఉంటది సూపర్ 6 అని. తీసేయండి అయ్యా బాబు, ఎందుకు అది ఉంటే మిమ్మల్ని మళ్ళా ముఖం మీద ఉమ్మేటటువంటి పరిస్థితి వస్తుంది. గుడ్డేం కాదు. ఇచ్చిన ప్రతి హామీని తుంగలో తొక్కుతున్నటువంటి మోసగాడు జగన్మోహన్ రెడ్డి అని ఇవాళ. ఏమిటండి మీరు మాట్లాడేది? ఆవిడ కరెక్ట్ గానే చెప్పిందిరా, చాలా సేపు సస్పెన్స్ తర్వాత నాకు కూడా అర్థమైంది. తొక్కుతున్నటువంటి మోసగాడు జగన్మోహన్ రెడ్డి అని ఇవాళ చెప్తున్నా, అప్పుడు చెప్పా, ఎప్పుడు చెప్తా, రేపు కూడా చెప్తా అనుకున్నా. అడు తిరిగి నా మీదగా వస్తాడు అనుకున్నా. మనోడు అనుకున్నారు, పగోడు వీడు. నేను చెప్పా, ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకున్న మొనగాడు నారా చంద్రబాబు నాయుడు గారు. నేను వస్తాను బాబు. ఆగు, నాకు నిద్ర వస్తుందండి. తాగేసిన టీ గ్లాసు ఎప్పుడు సింక్ లోనే ఉండాలి, సైకిల్ ఎప్పుడు బయటే ఉండాలి, ఫ్యాన్ ఎప్పుడు ఇంట్లోనే ఉండాలి. అటు చూడు బే. ఫ్యాన్ ఇంట్లో ఉండాలి, సైకిల్ బయట ఉండాలి, ఇది చెప్తున్నాడు కదా మరి ఆయన. ఈసారి ఫ్యాన్ ఎరిగిపోతే చాలా వేసేసాడు, బాగా వేసేసాడు. ప్రతిపక్ష హోదా ఎందుకు? ఏంటి ఇప్పుడు అసలు నీకు ఎందుకు ఇవన్నీ, ఎందుకు అలా? ఏది సార్? అదే ఏదైనా సరే ఎందుకంటున్నాను. నేనేదో అనుకోకుండా నేను రాజకీయంగా ఎన్నికల్లో ఊహించని విధంగా దెబ్బతగిలింది, అవన్నీ వదిలేసి నేను 5 సంవత్సరాలు అద్భుతమైనటువంటి పరిపాలన చేశాను కాబట్టి నాకే ముఖ్యమంత్రి కుర్చీ ఇవ్వండి. ఏమిటండి మీరు మాట్లాడేది? నేనే ముఖ్యమంత్రిగా ఉంటాను, నేనే 5 సంవత్సరాలు మిమ్మల్ని అందరినీ పరిపాలిస్తాను. గత 5 సంవత్సరాలు అద్భుతమైనటువంటి పరిపాలనతో బట్టలు నొక్కి 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 ఏలుగు నెబ్బుట్టింది. కావున మరలా నాకు 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఇవ్వండి అని లేఖ రాస్తే పోయేది కదా, ప్రతిపక్షం ఎందుకు అడగటం? రాజుగారు, గుడ్ ఈవినింగ్. నమస్తే సార్. నీకు ఇంట్రొడక్షన్ చాలు గానీ ఏం పని మీద వచ్చా?
ఒక లైటర్ నోట్లో అడుగుతాను ఇప్పుడు చెప్పండి. డర్టీ పాలిటిక్స్ అన్న చంద్రబాబు నాయుడిని పవన్ కళ్యాణ్ తిట్టడానికి మీరు స్క్రిప్ట్ ఎవరితో రాయించుకుంటారా మీరు స్వతహాగా మీరంతా మీరే తిడుతుంటారా 2-3 పాయింట్లు చెప్తాను. చెప్పండి. మీరు మంత్రి అవగానే కారు కొన్నారు, బెంజ్ కారు కొన్నారు. ఓకే. ఇప్పుడు బెంజ్ కారు కొన్నారు బాగానే ఉంది, బెంజ్ కారు వెళ్ళటానికి ఆంధ్రప్రదేశ్లో రోడ్లు అయితే బాగాలేదు అని అంటారు. ఈరోజు మీకు చూస్తే 2014 నుండి 2019 వరకు చంద్రబాబు నాయుడు రోడ్లు వేయడానికి చేసిన ఖర్చు 23,792 కోట్లు. ఓకే. అదే జగన్మోహన్ రెడ్డి గారు మీరు చూస్తే లాస్ట్ నవంబర్ 2023కి అంటే 4.5 years కి మేము ఖర్చు పెట్టింది 42,236 డబల్ ఖర్చు కోట్లు. పెట్టారా? డబుల్ ఖర్చు ఎక్కడేసారు ఈ పెట్టాం. రోడ్లన్నీ? రోడ్లు ఇవన్నీ 42,000 రండి కోట్ల రూపాయల సార్. రోడ్లు ఎక్కడేశారు? అలాగైనా రండి, అలాగైనా మీకు నేను అన్ని రోడ్లు చూపించే అవకాశం ఉంటుంది. చూడండి అక్కడ ఏముందో. ఈ వీడియో నచ్చితే మీకు ఏం చేయాలో తెలుసు కదా, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.